నమస్తే. మనం ఈ వీడియోలో ఎంతో పరమ పవిత్రమైనటువంటి శంఖనాదాన్ని మనం ప్రతినిత్యం చేయడం మూలంగా మన శరీరానికి కలిగేటటువంటి లాభాన్ని గురించి తెలుసుకుందాం. శంఖంలో పోసినటువంటి జలం తీర్థమైనట్లు, అంటే అపవిత్రమైనటువంటి జలం కూడా పవిత్రమైపోయినట్లు, ఈ శంఖనాదాన్ని నువ్వు చేయడం మూలంగా నీ శరీరంలో ఉన్నటువంటి సమస్త మలాలన్నీ తొలగిపోయి ఈ దేహం అనేది ఎంతో పరమ పవిత్రమైపోతుంది. అటువంటి శంఖనాదాన్ని ఏ విధంగా చేయాలి, అది చేయడం మూలంగా మనకు అనుభవేటటువంటి లాభం ఏమిటి అన్నటువంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ పవిత్రమైనటువంటి శంఖ నాదాన్ని చేసేటటువంటి సమయం కూడా ఎంతో పరమ పవిత్రమైనదై ఉండాలి. అందుచేతనే ఈ శంఖనాదాన్ని ఆ బ్రహ్మముహూర్త కాలాన స్నానాది కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని ఆ పరమేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఆ పరమేశ్వరుని ఎదుట ఈ శంఖనాదాన్ని పూరించడం మూలంగా మీకు సమస్త శుభాలు జరుగుతాయి. అలా వేడు కానప్పుడు స్నానాది కార్యక్రమాలను చేసిన తర్వాత ఈ శంఖనాదాన్ని చేయండి. అంటే కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత స్నానాది కార్యక్రమాల తర్వాత ఈ శంఖనాదాన్ని ఆచరించండి. అలా కూడా వీలు కాదు అనుకున్న వారు ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా మల విసర్జన అనంతరం ఈ శంఖనాదాన్ని ఆచరించండి. మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఇది మాత్రం సత్యం. శంఖనాదాన్ని చేసేటటువంటి పద్ధతి మనం మార్కెట్లో లభించేటటువంటి ఏదైనా ఒక శంఖాన్ని తెచ్చుకొని, మార్కెట్లో వివిధ రకాలైనటువంటి శంఖాలు కలవు. అవి చాలా ఖరీదైనటువంటి శంఖాలు ఉన్నవి, మధ్యస్థాయిలో ఉన్నవి, దిగువ స్థాయిలో ఉన్నవి. మన స్థాయిని బట్టి మనం ఏదైనా పవిత్రమైనటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ శంఖాలు అనేవి అమ్మడం జరుగుతూనే ఉంటుంది. వాటిని తీసుకుని వచ్చి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఆ బ్రహ్మముహూర్త కాలాన ఖాళీ కడుపుతో ఆ పరమేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు పూర్తయిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఎదుట ఈ శంఖనాదాన్ని చేస్తే ఎంతో లాభం అవుతుంది. ఎలా చేయాలి అంటే, 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుని ఆ తర్వాత బుగ్గల నిండుగా మనం గాలిని నింపివేసి ఈ శంఖం యొక్క ఈ భాగంలో మన పెదాలను ఓ షేపులో ఉంచివేసి ఊదడం ప్రారంభించాలి. ఆ విధంగా ఊదుతూ ఉన్నప్పుడు శంఖనాదం అనేది వస్తూ ఉంటుంది. మనం ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా మన శరీరం యొక్క శక్తి అనేది పెరుగుతుంది. పూర్వకాలంలో ఎవరైతే ఎక్కువ శంఖనాదాన్ని చేస్తారో వారికి ఎక్కువ శక్తి ఉన్నట్లుగా లెక్క. మన శక్తికి పరీక్షే ఈ శంఖనాదం. ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా నీ యొక్క రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా నీలో ఉన్నటువంటి నేను రక్షింపకుండా నాశనం చేయాలనుకున్నటువంటి ప్రతి క్రిమికి ఇది ఒక శంఖనాదమే సింహనాదమై ఆ క్రిములన్నింటినీ చంపివేసి నిన్ను నాశనం చేసే, నీ శరీరానికి చెడును చేసేటటువంటి ప్రతి ఒక్క క్రిమిని నాశనం చేసి నిన్ను రక్షిస్తుంది ఈ శంఖనాదమే. ఈ శంఖనాదం చేయడం మూలంగా నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. అందుచేతనే ఆ మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి, శివదేవుడు పురాతన కాలంలో ప్రతి ఒక్కరూ ఈ శంఖనాదాన్ని ఆచరించేవారు. యుద్ధరంగంలో కూడా
ఈ శంఖనాదాన్ని ఎవరైతే ఎక్కువసేపు చేస్తారో వారి యొక్క శక్తి ఎక్కువగా ఉండి వారు విజయాన్ని పొందుతారన్నటువంటి ముందుగానే అంచనా వేయవచ్చు అని ఆ పురాతన కాలంలో మహాభారత కాలంలో తెలియజేశారు. ఈ శంఖనాదాన్ని ప్రతి ఉదయం 3 నుంచి 5 రౌండ్లు, సాయంకాలం వేళల్లో 3 నుంచి 5 రౌండ్లు చేస్తే మనకి ఎంతో లాభం జరుగుతుంది. ఇంకా సాధన పెరిగిన తర్వాత 11 రౌండ్ల వరకు చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే ప్రారంభంలో ఈ భాగం అంతా నొప్పి లేచినట్లుగా ఉంటుంది. అయినప్పటికీ సాధనను సాగిస్తూనే ఉంటే నెమ్మదిగా ఈ సాధన సాగడం మూలంగా నీకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. చేస్తున్నాను, శంఖనాదాన్ని చూడండి. ఈ విధంగా ఈ శంఖనాదాన్ని ప్రతి ఉదయం చేయడం మూలంగా మొట్టమొదటగా థైరాయిడ్ సమస్య నుంచి మీకు విముక్తి లభిస్తుంది. నీ భవిష్యత్ తరాలకు కూడా థైరాయిడ్ అనేది అస్సలు రానే రాదు. ప్రతి ఉదయం 3 నుంచి 5 రౌండ్లు చేస్తూ ఉండడం మూలంగా గొంతు సమస్యలు నీ దరికి చేరవు. అంతేకాకుండా మెదడుకు సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోతాయి. నీ శరీరంలో తలభాగంలో ఉన్నటువంటి సమస్తమైన అవయవాలకు, నాడులకు చైతన్యం లభిస్తుంది. ఇక ఆహార నాళంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. నీకు మలబద్ధకం అనేది ఉండనే ఉండదు. అంతేకాకుండా పురాతన కాలంలో ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా ఆ శంఖనాదం చేస్తూ ఉన్న సందర్భంలో చుట్టుపక్కల ఏమైనా క్రిమికీటకాదులు, విషసర్పాలు ఉంటే అవి ఇక్కడ జనసంచారం ఉన్నట్లుంది, ఇక్కడ ఉండకూడదు అనుకుని వెళ్ళిపోయి. ఇది బాహ్యంగా. అంతరంగా కూడా మనం ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి విషక్రిములన్నీ, అంటే మన శరీరానికి నష్టం చేసేటటువంటి సమస్తమైనటువంటి క్రిములన్నీ నీ నుంచి దూరమైపోతాయి. నీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. బాహ్యంగా శుభం జరుగుతుంది అంటే అంతరంగా కూడా శుభం జరుగుతున్నట్లే. ఇక్కడ బాహ్యానికి అంతరానికి వేరే తేడా అంటూ ఏదీ లేదు. యథా పిండే తదా బ్రహ్మాండే. ఈ పిండంలో ఉన్నవి ఏదైతే ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది. కాబట్టి నీకు బాహ్యంగా విష సర్పాలన్నీ నీ నుంచి దూరమైపోయినట్లే నీ అంతరంలో ఉన్నటువంటి సమస్తమైన నీకు రోగాన్ని కలగజేసేటటువంటి క్రిములన్నీ నీ నుంచి దూరమైపోయి నీ ప్రేగులన్నీ శుద్ధి జరిగి సమస్త శుభాలు నీకు జరుగుతాయి. అందుకే ఈ శంఖనాదాన్ని ప్రతి నిత్యం ఆచరించు. నీ శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటికీ చైతన్యం అనేది కలిగి నీకున్నటువంటి సమస్త దోషాలు పోతాయి. కాబట్టి ప్రతినిత్యం ఈ శంఖ నాదాన్ని ఉదయం వేళలో ప్రతి భారతీయుడు ఆచరించాలి. ఆచరించడం మూలంగా లాభాన్ని పొందాలి. ఇలా పొంది 10 మందికి తెలియజేస్తూ ఉండడం మూలంగా మన భారతీయ తత్వం అనేది క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం కోసమే ప్రతి అంశాన్ని తెలియజేశారు. ఈ శంఖనాదం కూడా మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం చేసినటువంటి ఒకనొక మహాద్భుతమైనటువంటి ప్రక్రియ.
ఆచరించండి. మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం అనేది ఆ శంఖనాదాన్ని చేయడం మూలంగా నీ శరీరం యొక్క శక్తి పెరుగుతుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని వారు మనకు తెలియజేశారు. ఆ విధంగా ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకొని మన శరీరంలో నరానికి శక్తిని అందిద్దాం. మన శరీరంలో నాడులకు చైతన్యాన్ని ఇద్దాం. మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు శుద్ధైపోయి నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడిపై భారతావనిని మొత్తం ఆరోగ్యవంతం చేస్తావు. ఈ శంఖనాదాన్ని ప్రతి ఉదయం ప్రతి భారతీయుడు ఆచరించడం మూలంగా ఎంతో లాభం జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని నువ్వు పొందడానికి ఇది ఒక దివ్య ఔషధం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో, ఈ వాస్తవాన్ని నువ్వు ఆచరించు, ఈ వాస్తవాన్ని పాటించు. ఈ విధంగా పాటించడం మూలంగా నీ జీవితం ధన్యమైపోతుంది. ఆలోచించు, ఆచరించు. ఇంకెందుకు ఆలస్యం? నిన్ను నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తయారు చేసుకో. నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయిపో. నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయి నీ భవిష్యత్ తరాలను పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేయి. కేవలం ఈ శంఖనాదం మూలంగా నీ సమస్త నాడులు చైతన్యమైపోతాయి. నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు. ఇది సత్యం, ఇది భారతీయత. ఎల్లప్పుడూ అసత్యానికి దూరంగా ఉంటూ సత్యాన్ని మాత్రమే తెలియజేసినటువంటి భారతదేశం. కాబట్టి మనందరం ఆచరిద్దాం. మన ప్రాచీన ఋషుల యొక్క సంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. ప్రతి ఉదయం ప్రతి భారతీయుడు ఒకే సమయానికి ఈ శంఖనాదాన్ని చేయడం మూలంగా భారతీయత అనేది ప్రపంచానికి మొత్తం చాటిన వారం అవుతాం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మనల్ని మనం ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవడానికి కూడా ఇది ఒక మార్గం. ఆలోచించండి. సర్వే జన సుఖినో